200 పరుగుల భారీ లక్ష్యం. స్టార్ ఆటగాళ్లంతా పెవిలియన్కు చేరారు. 70 పరుగులకే 4 వికెట్లు. ఆశలు పెట్టుకున్న సికిందర్ రాజా కాసేపటికే అవుట్. గ్రీజ్లో అనుభవం లేని ఒక దేశీవాళీ క్రికెటర్. ఇది నిన్న ఏప్రిల్ 5 గుజరాత్ టైటాన్స్తో భారీ చేజింగ్లో పంజాబ్ పరిస్థితి. ఈ దశలో పంజాబ్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్. ఒక్క అంతర్జాతీయ అనుభవం లేకపోయినా ఒత్తిడిలో ఇతను ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్గా నిలిచాయి. 6వ స్థానంలో వచ్చిన శశాంక్ తన బ్యాటింగ్తో పంజాబ్కు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోతున్న మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి తన విలువేంటో తెలియజేశాడు. ఐపీఎల్ ఆక్షన్లో పొరపాటున పంజాబ్ జట్టులోకి వచ్చాడు శశాంక్. తనను తీసుకోవడం పొరపాటు కాదని నిరూపించాడు శశాంక్ సింగ్. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్కు అతడు పంజాబ్ జట్టులోకి వచ్చి ఇప్పుడు ఆ జట్టుకే ఆపద్బాంధవుడయ్యాడు. మరి మున్ముందు జరగబోయే మ్యాచ్ల్లో ఎటువంటి ఆట తీరు కనబరుస్తారనేది వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ 17 సీజన్ 2024లో కొనసాగుతుంది. అయితే ఈ సీజన్లో అయితే ఇప్పటివరకు అయితే ఎన్నో రికార్డులు అయితే క్రియేట్ అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ళు అయితే తమ ప్రతిభను కనబరుస్తూ అయితే ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇటు బౌలింగ్ విభాగంలో అటు బ్యాటింగ్ విభాగంలో రెండు విభాగాల్లో కూడా కొత్త ఆటగాళ్ళు తమ వంతు తామైతే జోష్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం ఒక ఆటగాడు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, అది శశాంక్ సింగ్. అతను ప్రస్తుతం పంజాబ్లో ఒక మంచి బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. అయితే అతను ఆడిన మొదటి మ్యాచ్లోనే శశాంక్ సింగ్ అయితే అత్యుత్తమ ప్రదర్శన అయితే కనబరిచాడు. 61 పరుగులు చేసి మ్యాచ్ ఎప్పుడైతే అంటే మ్యాచ్ చేజారుతుంది అన్న టైంలో ఆ మ్యాచ్ని అతను తీసుకొని అంటే బ్యాటింగ్ ఆడి ఆ బ్యాటింగ్లో ఎప్పుడు కూడా అంటే పంజాబ్ మ్యాచ్ ఓడిపోతుంది అన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే క్రీజులోకి వచ్చాడో శశాంక్ సింగ్, ఆ టైంలో తన వంతు పాత్ర పోషించి అయితే మ్యాచ్ని అయితే గెలిపించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాచ్ ఓడిపోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరాశపడుతున్న సమయంలో శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. తనదైన శైలిలో ఇటు సిక్సర్లో వర్షం కురిపిస్తూ ఫోర్లు కొడుతూ కూడా ఓవరాల్గా అయితే 29 బంతుల్లో 61 పరుగులు చేసి అయితే ఆ రోజు పంజాబ్కి అంటే గుజరాత్కి ఇటు పంజాబ్కి జరిగినటువంటి మ్యాచ్లో అయితే పంజాబ్ని అయితే విజయ తీరాలకైతే నడిపించాడని చెప్పాలి. అయితే శశాంక్ సింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, శశాంక్ సింగ్ని ఐపీఎల్ వేలంలో అయితే ఇటు ఎవరైతే పంజాబ్ ఫ్రాంచైజ్ ఉన్నారో వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో అయితే అతన్ని తీసుకోవడం జరిగింది. అంటే శశాంక్ సింగ్ పేరుతో ఇద్దరు ఉన్నారు, మేము అనుకోకుండా ఇతన్ని తీసుకున్నాం. అంటే ఏదైతే స్టార్టింగ్ రేట్ 20 లక్షల ప్రైజ్తో అయితే శశాంక్ సింగ్ని తీసుకున్నారు. కానీ ఆ తర్వాత శశాంక్ సింగ్, మేము అనుకున్న శశాంక్ సింగ్ ఇతను కాదు, మేము అనుకోకుండా ఇతను తీసుకున్నాము, సో అతను వేరే ఆటగాడు అని చెప్పేసి ఆ రోజు పంజాబ్ వేలంపాటలో అతను తీసుకున్న తర్వాత చెప్పడం జరిగింది. కానీ ఆ శశాంక్ సింగ్ని అప్పటికే ఇటు వేలంపాట అయిపోయేసరికి తప్పక శశాంక్ సింగ్ని పంజాబ్ జట్టులో కొనసాగించే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో అయితే పంజాబ్ వరుస వికెట్లు కోల్పోయి 200 టార్గెట్కు బరిలోకి దిగినటువంటి పంజాబ్ అన్నీ కూడా అంటే మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా చేతులు ఎత్తేయడం, ఆ తర్వాత శశాంక్ సింగ్ రావడము, తనదైన శైలిలో అయితే బ్యాట్ జులిపించడము, 61 పరుగులతో ఇటు పంజాబ్ని అయితే విజయం పరంపరగా కొనసాగించాడు. మొత్తానికి అయితే పంజాబ్ని అయితే విన్ చేశాడని చెప్పాలి. ఆ తర్వాత ఇటు పంజాబ్ ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మేము తీసుకున్నటువంటి శశాంక్ సింగ్ మాకు న్యాయం చేశాడు, మేము కరెక్ట్ అయిన పర్సన్నే తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన అయితే కొంతమంది అభిమానులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శశాంక్ సింగ్ ఎప్పుడైతే అంటే తను ఆడుతున్నటువంటి మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన టైంలో ఎవరు కూడా అటు డగౌట్లో ఉన్నటువంటి ఏ ప్లేయర్ కూడా ఇటు శశాంక్ సింగ్కి అయితే ఇటు ఎవరు కూడా అతను చేసినటువంటి హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. ఇటు శశాంక్ సింగ్ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన అయితే ప్రేక్షకులు అయితే కొంతమంది అంటే పలు ఆరోపణలు చేస్తున్నారు, మండిపడుతున్నారు. ఎందుకంటే మ్యాచ్లోకి వచ్చినటువంటి అంటే కోట్లు పెట్టి తీసుకువచ్చినటువంటి ఆటగాళ్ళు విఫలమైన నేపథ్యంలో ఇటు 20 లక్షలు మాత్రమే పెట్టి తీసుకొచ్చినటువంటి ఆటగాడు శశాంక్ సింగ్ తనదైన శైలిలో ఆడి మ్యాచ్ని గెలిపించాడు. సో అతను హాఫ్ సెంచరీ చేసినప్పుడు కనీసం అతనికి మద్దతుగా కూడా ఎవరు కూడా సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పేసి కొంతమంది అభిమానులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు శశాంక్ సింగ్ అయితే జట్టు తనపైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అయితే మేము ఓపెన్ చేయను, తప్పకుండా ఇటు ఏదైతే టీం ఉందో టీము
విజయం కోసం మేము ఎప్పటికప్పుడు కూడా కష్టపడుతుంటానని చెప్పేసి శశాంక్ సింగ్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గానైతే ఎవరైతే వద్దనుకున్న వాడే ఈరోజు పంజాబ్ని ఒకానొక టైంలో ఆపద్బాంధవుడిలాగా ఆదుకొని ఆ టీంని అయితే గెలిపించినటువంటి పరిస్థితి. సో మున్ముందు మరి జరగబోయేటువంటి మ్యాచ్లో శశాంక్ సింగ్ తనదైన శైలిలో ఎటువంటి షాట్లతో అలరిస్తాడు, ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు, అటు జట్టు విజయం అంటే జట్టు ఏదైతే పంజాబ్ టీం ఉందో పంజాబ్ టీం విజయంలో తన వంతు పాత్ర కృషి చేస్తాడనేది మనం మున్ముందు మ్యాచ్లో చూడాలి.